ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 27 గురువారం, క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి షష్ఠి, నక్షత్రం శతభిషం. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృవర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం యోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాల్లో విజయవంతంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి బంధుమిత్రుల నుండి ఊహించిన వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు, కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వృద్ధాకర్షణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ప్రేమికులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసి రావు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యత పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సోదరుల స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహమున విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్నాటి మిత్రుల ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహమున సంతాన వివాహ యత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో వివాదాలకు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారం అంతగా రాణించదు. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.